కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ అండ్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అప్లై చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో లోపల మనం డీటెయిల్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి. ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంది, అసలు ఏముంది అని చెప్పి మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుంటాం. ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ఇచ్చి మాట్లాడుతూ ఉంటాం కాబట్టి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు వీడియో ఎండ్ దాకా చూడండి. అండ్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు కూడా వీడియోని చూడండి, సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అన్నట్టు అప్డేట్ ఏంటి అని చెప్పి. మనం ప్రీవియస్గా చాలా వీడియోస్ చేసుకున్నాం బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి, అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలనే వీడియో చేసుకున్నాం ప్రీవియస్గా. ఫర్దర్గా మనం ఈ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలని చెప్పి, మెరిట్ లిస్ట్ని ఎట్లా చూసుకోవాలని చెప్పి, అండ్ దాని తర్వాత సీట్ వచ్చిన తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది అని చెప్పి ప్రతిదీ వీడియోస్ చేసుకుందాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే నీకు అప్డేట్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేస్తే నాకు హెల్ప్ అవుతుంది, అండ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అన్నట్టు. బిఫోర్ స్టార్టింగ్ అవర్ వీడియో మనం అనాలజసిక్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. మీ అందరికీ తెలుసు, 154 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షన్. మనం 6 months గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి, బీపీటీకి సంబంధించి, ఏహెచ్ఎస్కి సంబంధించి phase 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి, మనకి కాలేజెస్ ఎక్కడ ఉన్నాయని చెప్పి కాలేజ్ లిస్ట్, అండ్ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయని చెప్పి కోర్సెస్ లిస్టు, ఏ కోర్స్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి నెంబర్ ఆఫ్ సీట్స్ కేటగిరీ వైజ్, గౌట్ కాలేజెస్ లిస్ట్, గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్, అండ్ దాని తర్వాత ప్రైవేట్ కాలేజ్ లిస్ట్, ఓకేనా. గవర్నమెంట్ లోపల టాప్ కాలేజ్ లిస్ట్, ప్రైవేట్ లోపల టాప్ కాలేజ్ లిస్ట్, ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేసినాం. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ లోపల ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి చెప్పినాం, అండ్ క్వారీ ఐడిని ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పి చెప్పినాం ఆల్రెడీ ప్రీవియస్గా. ఇట్లాంటి గైడెన్స్ ఫర్దర్ కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు పక్కా అని చెప్పాను, ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ 154 రూపీస్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి, సో దట్ మీకు గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా త్రూ అవుట్ అడ్మిషన్ ప్రాసెస్. ఒకవేళ బీఎస్సీ నర్సింగ్ సీట్ రాకపోతే బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఏంటి అని కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది అన్నట్టు. అండ్ ఎవ్రీ మంత్ 10th, 20th, 30th అంటున్నాం, కానీ రెగ్యులర్ లైవ్స్ అయితే అవుతున్నాయి ఎవ్రీ 4 to 5 days ఒకసారి. అండ్ ఇట్లనే లైవ్స్ అయితే ఫర్దర్ కూడా కంటిన్యూ చేస్తూ ఉంటాం అన్నట్టు. వెన్ ఇట్ కమ్స్ టు వాట్ ఈస్ దట్ అప్డేట్, ఏంది బ్రో అప్డేట్ అనే విషయానికి వస్తే, మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ లోపల ఎవరైతే బీఎస్సీ నర్సింగ్కి అండ్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్కి అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి కంపీటెంట్ అథారిటీ కోటా లోపల ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకి సంబంధించి అప్లికేషన్ లోపల ఆన్లైన్ అప్లికేషన్స్ అయిపోయినాయి కదా, ఓకేనా. ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ అండ్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నారో ఆ ఆన్లైన్ అప్లికేషన్ లోపల ఎవరైతే పర్సన్ విత్ డిజబిలిటీ అని చెప్పి పెట్టుకున్నారో, ఓకేనా, పర్సన్ విత్ డిజబిలిటీ అని చెప్పి పెట్టుకున్నారో వాళ్ళకు సంబంధించి ఒక లిస్ట్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసారు అన్నట్టు. ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసారు, దాంతోపాటు ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేసారు అన్నట్టు, ఓకేనా. ఈ నోటిఫికేషన్ ఎందుకు కదా అని అంటే, నిజంగానే పీడబ్ల్యూడి ఉందా, ఓకేనా, పర్సన్ విత్ డిజబిలిటీ అనేది నిజంగానే ఉందా అని చెప్పి చూడడానికి మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అన్నట్టు. అసెస్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీ అని చెప్పి. ఈ నోటిఫికేషన్ లోపల మనకి ఏమని మెన్షన్ చేశారు కదా, ఏమి ఇచ్చారు కదా అని అంటే, ఈ నోటిఫికేషన్ అనేది 15th October 2025కి, ఓకేనా. 15th September 2025కి కంటిన్యూయేషన్ అని చెప్పి ఇచ్చారు, ఓకేనా. ఎందుకంటే మనకి నర్సింగ్ నోటిఫికేషన్ పోస్ట్ బేసిక్ కావచ్చు, దాని తర్వాత బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, ఆ నోటిఫికేషన్స్ 15th October రోజు వచ్చినాయి అన్నట్టు. 15th October 2025కి 15th September 2025కి కంటిన్యూషన్ అని చెప్పి ఇచ్చారు. అండ్ దాని తర్వాత ఎవరైతే క్యాండిడేట్స్ మేము పీడబ్ల్యూడి అని చెప్పి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకున్నారో, ఎవరైతే పీడబ్ల్యూడి అని చెప్పి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు, ఓకేనా, లోకోమోటర్ డిజబిలిటీ ఉంది మాకు, మేము పర్సన్ విత్ డిజబిలిటీ అని చెప్పి ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ లోపల పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా 14th October 2025 రోజు, అంటే రేపు, ఓకేనా, 14th October 2025 రోజు అంటే రేపు 10:30 AM, 14th October 2025 10:30 AM వీళ్ళైతే బోర్డుకి అయితే అపియర్ కావాల్సి ఉంటుంది అన్నట్టు, యూనివర్సిటీ మెడికల్ బోర్డుకి. మనం అపియర్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు నిజంగానే పీడబ్ల్యూడి ఉందా లేదా అని చెప్పి చూసి చెప్పడం అయితే జరుగుతుంది అన్నట్టు, ఓకేనా. మనకు ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడ మరి అంటే, ఆర్థోపెడిక్ సెమినార్ హాల్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ MGM లోపల మనకు
ఈ పీడబ్ల్యూడీకి సంబంధించిన అసెస్మెంట్ అయితే అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఈ నోటిఫికేషన్ మనకి ఈ రోజే రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. సో ఇక్కడ మనకు ఇక్కడ చూసుకోవచ్చు 13th October 2025 రోజు మనకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. 14th October 2025 రోజు మనకి ఈ అసెస్మెంట్ అయితే ఉంటుంది. సో ఈ అసెస్మెంట్కి మరి ఎవరు వెళ్ళాలి బ్రో అనే విషయానికి వస్తే మనకి అసెస్మెంట్కి ఒక 30 మెంబర్ నేమ్స్ అయితే ఇచ్చారు అన్నట్టు. 30 పేర్లు. ఓకేనా. 30 పేర్లు అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టు. పర్సన్ విత్ డిజబిలిటీ లిస్ట్ లోపల, పీడబ్ల్యూడీ లిస్ట్ లోపల. ఈ లిస్ట్ లోపల ఎవరెవరి పేర్లు ఉంటాయి మరి అనే విషయానికి వస్తే ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నారో ఆన్లైన్ అప్లికేషన్ లోపల పీడబ్ల్యూడీ అని చెప్పి పెట్టుకున్నారో వాళ్ళ పేర్లు ఈ లిస్ట్ లోపల ఉంటాయి అన్నట్టు. ఈ 30 పేర్లలో మీ పేరు ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ అయ్యి ఉండి మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోరు ఒకటి. అండ్ రెండోది ఏంటంటే మీరు పీడబ్ల్యూడీ కాకపోయినా కూడా ఇక్కడ పీడబ్ల్యూడీ అని వచ్చిందా లేదా చెక్ చేసుకోరు అంతే. ఓకేనా. సో ఇది 30 పేర్లలో మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే మన పేరు ఉందా లేదా అని చెప్పి. సో ఫస్ట్ 4 నేమ్స్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళవి. తర్వాత 26 నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళవి. సో ఇక్కడ మనకు మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటేనే ఓకేనా. సో వీళ్ళు మనకి వెరిఫికేషన్ అనేది చేస్తారు అన్నట్టు. లైక్ ఏవైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా పీడబ్ల్యూడీకి సంబంధించి ఆ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. ఫిజికల్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో వెరిఫికేషన్ చేసిన తర్వాత నువ్వు పీడబ్ల్యూడీ అవుతావా కాదా అని చెప్పి వాళ్ళు కన్ఫర్మేషన్ చేస్తారు అన్నట్టు. ఓకేనా. బై మిస్టేక్లా పీడబ్ల్యూడీ స్టేటస్ సెట్ అయింది అంటే లైక్ క్లిక్ అయింది అన్న సిచ్యువేషన్ లోపల కూడా పెద్ద టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. అటెండ్ అయ్యి వాళ్ళకు ఇష్యూ అయింది అని చెప్తే వాళ్ళు సార్ట్ అవుట్ చేస్తారు అన్నట్టు. ఓకేనా. సో ఇది అండ్ మనకి లైక్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ లోపల పీడబ్ల్యూడీ ఉండి అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా. సో మనకి ఫైనల్గానైతే పీడబ్ల్యూడీ లిస్ట్ రిలీజ్ అయింది బ్రో. ఓకేనా. పీడబ్ల్యూడీకి సంబంధించిన లిస్ట్ అనేది రిలీజ్ అయింది ఫైనల్గా. అండ్ పీడబ్ల్యూడీకి సంబంధించి షెడ్యూల్ కూడా వీళ్ళు ఇచ్చారు అన్నట్టు. ఓకేనా. సో మనకు ఈ 2 to 3 డేస్ లోపల డెఫినెట్గా ఈ 2-3 రోజులల్లో మనకి డెఫినెట్గా ఓకేనా. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. ఓకేనా. సో చెప్పలేం. నేను ఏమంటున్నా అంటే లైక్ లాస్ట్ ఇయర్ని మనం లైక్ అంచనాకి తీసుకొని చెప్పడం అయితే జరుగుతుంది అన్నట్టు. లాస్ట్ ఇయర్ని క్రైటీరియా తీసుకొని చెప్తున్నాం. మేబీ మోస్ట్ ఆఫ్ ద టైం రిలీజ్ అవుతుంది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఈ 2 to 3 డేస్ లోపల. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత మనకు టైం అయితే ఇస్తారు అన్నట్టు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్తో పాటు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ కూడా ఈ 2 to 3 డేస్ లోపల రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఎందుకంటే మనకు ఉంది ఒకే ఒక లిస్ట్ పీడబ్ల్యూడీ లిస్ట్ రిలీజ్ అయింది. పీడబ్ల్యూడీకి సంబంధించి లైక్ షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది అన్నట్టు. ఓకేనా. సో ఎప్పుడు లైక్ వెరిఫికేషన్కి వెళ్ళాలని చెప్పి. సో నేనేం చెప్తా అంటే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అనేది ఇంకొక 2-3 రోజులలో రిలీజ్ అవుతుంది. అండ్ దాని తర్వాత వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి పీడబ్ల్యూడీకి సంబంధించి ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ ఓకేనా పీడబ్ల్యూడీకి సంబంధించి ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్టు ఈ పీడబ్ల్యూడీ లిస్టు అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ఓకేనా. పీడబ్ల్యూడీ లిస్టు అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్టు ఇవన్నిటిని మిక్స్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అన్నట్టు. సో ఇది ఇన్ఫర్మేషన్ అండ్ మీ అందరికి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఎవరైతే మీ పీడబ్ల్యూడీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయి. అండ్ దాంతో పాటుగా మీకు ఒకవేళ గైడెన్స్ కావాలనుకుంటే అనలిసిస్ ట్యూటర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకో. ఓకేనా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.